సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు ప్రభుత్వ విప్ వేముల వీరేశం. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందన్నారు సీఎం రేవంత్. దక్షిణాదికి న్యాయం చేయాల్సిన బాధ్యత బండి సంజయ్పై కూడా ఉందని వ్యాఖ్యానించారు. చేతనైతే తమతో కలిసి రావాల్సిందిగా పిలుపునిచ్చారు. దేశం కోసం త్యాగాలు అర్పించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని గుర్తు చేశారు. దేశం కోసం గాంధీ కుటుంబం తన రక్తాన్నే ధారపోసిందన్నారు. సీఎం రేవంత్ మాటలకు బీజేపీ నాయకులు భయపడుతున్నారని కూడా అన్నారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పినప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనీయను, దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఉత్తరాదితో పాటు సమాన స్థాయిలో సీట్లు పెంచడం కోసం నేను ప్రయత్నం చేస్తాను, నేను బాధ్యత తీసుకుంటానని చెప్తే బాగుండేది. అట్లా కాకుండా ముఖ్యమంత్రి అడిగినటువంటి దానికి సూటిగా సమాధానం చెప్పకుండా, ఎట్లా అన్యాయం జరుగుతలేదో వివరించకుండా, ఈ దేశం పట్ల ఆయనకొక్కనికే అభిమానం ఉన్నట్టు, దేశభక్తి భావం ఆయనకొక్కనికే ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంది. కాబట్టి ఈ ప్రాంతానికి నష్టం జరగకుండా, ఈ ప్రాంతానికి అన్యాయం జరగకుండా, ఈ ప్రాంతానికి న్యాయం జరిగేటువంటి పద్ధతుల్లో నువ్వు పనిచేస్తే ఓకే. నీ చేత కాకుంటే మా ముఖ్యమంత్రి గారితో వచ్చి కలిసి పనిచేయి, బాగుంటుంది. కానీ మాట్లాడుతున్నా, ప్రశ్నిస్తున్నా, వాస్తవాలు చెప్తున్న మా ముఖ్యమంత్రి పైన అవాకులు చెవాకులు పేలొద్దని చెప్పేసి మీ